ఏంటే చెయ్యెత్తుతున్నావు? ప్రతిసారి నువ్వు కొడుతూ ఉంటే పడుతూ ఉండడానికి నేనేం చావలేని దాన్ని కాదు, లోకేశ్వరిని. వాళ్ళు నీకు ఏం అన్యాయం చేశారే? ఎందుకు వాళ్ళపైన ఇంత కక్ష పెంచుకున్నావు? కక్ష వాళ్ళ మీద కాదే, నీ మీద. ఏ నీకు తెలీదా? నా మీద ఉన్న కోపంతో ప్రేమించుకున్న వాళ్ళని విడదీయటం చాలా పాపం. పాపమైనా పర్వాలేదు, కానీ నీ మీద గెలవడమే నాకు ముఖ్యం. ఈ జన్మలో వాళ్ళిద్దరి పెళ్లి జరగదు. ఆగదు. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ పెళ్లి జరిపించాలని చూసినా అన్నిసార్లు ఇలాగే అడ్డుపడతాను. ఓడిపోవడం నాకు అలవాట్లేదు. నీ ముందు తల వంచుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు నువ్వు ఓడిపోతావే, ఒప్పుకో. ఓటమి ఎవరిదో త్వరలోనే నేను చూపిస్తానే. ఏంటే నీ కన్నింగ్ బుద్ధితో మొత్తం నాశనం చేసేసావు. అయినా ఇంకా పెళ్లి జరిపిస్తాను అంటుంది. ఏడ్చింది, అది ఇంకేం చేయలేదు. అన్నయ్య, తొందరగా రెడీ అయ్యి రండి అన్నయ్య. రెడీ అవుతున్నాను రా, వస్తున్నా. చెప్పరా, అసలు విషయం ఏంటి? చెప్తాను కదా అన్నయ్య, తొందరగా రండి. గుండమ్మా, ఏంటత్తయ్య? ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. టిఫిన్లు టీలు ఏర్పాట్లు చేయమ్మా. అలాగే అత్తయ్య. అన్నయ్య త్వరగా రండి అన్నయ్య. ఏమే లోకి, మీ చిన్నత్త చిన్నమామ గెస్ట్లు వస్తున్నారని చెప్పేసి ఓ హడావిడి చేసేస్తున్నారు. ఇంతకీ నువ్వు అనుకున్న పని అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. ఎవరు కాదంటే ఎలా మాట్లాడాలో ఆవిడకి చెప్పే వచ్చా. ఇక మా అత్త అంటావా? గుండమ్మకి ఎదురు వెళ్ళడం అంటే ఆవిడకి మహా సరదా. మనమేం చెప్పకుండానే అవకాశం దొరికితే చాలు, ఆవిడ అల్లుకుపోతుంది. ఏంటన్నా ఉదయం బాబాయ్ ఎవరో గెస్ట్లు వస్తున్నారు అంటున్నారు, ఇంతకీ ఎవరు అదే వస్తున్నారు? నాకు తెలియడం లేదురా. నాన్న, వచ్చే గెస్టులు మనకు తెలిసిన వాళ్ళ వీళ్ళకి తెలిసిన వాళ్ళ? వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే నీకు కావాల్సిన వాళ్ళే కదా మనోడా. మరే తమ్ముడు, ఎవర్రా వచ్చేది? చెప్తాను కదా అన్నయ్య. శేఖర్, ఏంటి ఉదయం నుంచి హడావిడి చేస్తున్నారు? ఎవరొస్తున్నారు? చెప్తాను వదినా. ఏమండి, వాళ్ళొచ్చే టైం అయింది, ఇంకా వస్తున్నారా లేదా? వస్తున్నారు. ఏంటే శోభ, మీ ఆయన చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు. అసలు ఎవరొస్తున్నారు చెప్పు. చెప్తానక్క. అవునా? అవునక్క, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సరే. ఏమండి, వాళ్ళు వచ్చేసినట్టున్నారు, వెళ్ళి తీసుకురండి. కూర్చోండి. ఈయన మా అన్నయ్య శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. నమస్కారం.
అన్నయ్య ఈయన ఈశ్వరరావు గారని మనకి తెలిసిన ఆయన. గుండమ్మా, అత్తయ్య. గెస్ట్లు వచ్చారు, కాఫీ తీసుకురా. అబ్బాయి గెస్ట్లు అన్నారు, వీళ్ళేమో పూలు పళ్ళుతో పాటు పంతులు గారిని కూడా తీసుకొచ్చారు. విశేషం ఏంటండి? ఏం లేదండి, మా అమ్మాయి శైలుని చూసుకోవడానికి వచ్చారు. శేఖరం గారితో ఏమాత్రం మేము తొలతూగే వాళ్ళం కాదండి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమైనా పెద్ద మనసు చేసుకొని వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం మా అదృష్టం అండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. ఏంటే రెడీ అవ్వమంటే ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు? అసలు ఎందుకు రెడీ అవ్వాలి? దేనికి రెడీ అవ్వాలి? ఏం జరుగుతుంది? ఏం చెప్పవా? ఏ చెప్తేనే రెడీ అవుతావా? అత్తయ్య, కాబోయే పెళ్లి కూతుర్ని అలా భయపెట్టేస్తారేంటి? పెళ్లి కూతురేంటి? మీ అమ్మా నాన్న నీకు సంబంధం చూసారే, వాళ్ళిప్పుడు నిన్ను చూసుకోవడానికి వచ్చారు. నువ్వు త్వరగా రెడీ అవ్వు. పెళ్లి చూపులా? ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు ఈ పెళ్లి చూపులు? ఎవరిని అడిగి ఫిక్స్ చేయాలి? తల్లిదండ్రులుగా మీ మంచి చెడ్డలేంటో ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కదా. నా మంచి గురించి ఆలోచించే వాళ్ళైతే ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేసేవారే కాదు. నా మనసును అర్థం చేసుకోకుండా ప్రవర్తించేవారే కాదు. ఇదిగో ఈ సోది రామాయణం అంతా నాకు చెప్పొద్దు. అవతల వాళ్ళు రెడీ అయి కూర్చున్నారు, త్వరగా కిందికి రా. నేను రాను రాను రాను. ఏంటమ్మా, పెద్దవాళ్ళు ఇంతగా చెప్తుంటే రానని మొండికేస్తే ఎలాగా? అవతల పెళ్లివాళ్ళు వచ్చి కూర్చున్నారు. నువ్విప్పుడు కిందకి రాను అంటే మీ అమ్మా నాన్న వాళ్ళ పరువు పోదు? నేను కిందకి రాకపోతే వాళ్ళ పరువు పోతుంది. అక్కడికొచ్చి తల వంచి కూర్చుంటే నా పరువు పోతుంది. ఇంతకి నువ్వు వస్తున్నావా, రావట్లేదా? నేను రాను రాను రాను. నువ్వు మా మాట విన్నప్పుడు కిందికి వెళ్ళి పరువు పోగొట్టుకోవడం కంటే ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది. నువ్వు నా మాట వినక చూసిపోతే నేను చచ్చిపోతానే. నువ్వు అసలు నా మాట వింటున్నావా? నన్ను చచ్చిపోనివ్వు. నువ్వు అసలు నా మాట వింటున్నావా? శైలు, శైలు, ఇంట్లో పెళ్లి వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇలా రానని మారం చేస్తే వచ్చిన వాళ్ళ ముందు మా ఇంటి పరువు పోతుంది. రెడీ అవ్వు. అన్నయ్య, అన్నయ్య కాబట్టే చెప్తున్నాను, రెడీ అవ్వు, చూసుకుందాం. వదినా. శైలు, మీ అన్నయ్య చెప్పినట్టు చెయ్యమ్మా. తల్లిదండ్రుల పరువు నిలబెట్టడం పిల్లల బాధ్యత. ప్లీజ్.
అమ్మాయి నీకు నచ్చిందా? దేవుడు పిలిచి వరమిస్తానంటే వద్దని ఎవరనుకుంటారు సార్? మీ అమ్మాయి మా ఇంటి కోడలవడం మా అదృష్టం అండి. మా వాడి సిగ్గు చూస్తుంటే తెలియడం లేదా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చేసిందని? పంతులు గారు, వీళ్ళిద్దరి పేర్ల మీద ఎప్పుడు ముహూర్తాలు బాగున్నాయో చూసి చెప్పండి. అయ్యా, వచ్చే శుక్రవారం ఉదయం 12:30 వీళ్ళిద్దరి పేరు మీద దివ్యమైన ముహూర్తం ఉంది. అవునా? అవునండి. అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుందాం. ఏమంటారండి? వారం రోజులు కాకుండా ఈ లోపు ఏ ముహూర్తం లేదా పంతులు గారు? అంత అర్జెంట్ ఏంటమ్మా? అర్జెంటే బావగారు. మీరు చూసి చెప్పండి పంతులు గారు. ఇంకా ముందే అంటే రేపు మంచి ముహూర్తం ఉందమ్మా. అయితే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. బాబాయ్, రేపే పెళ్ళా? చుట్టాలు బంధువులు అందరికీ చెప్పుకోవడం కష్టమవుతుంది కదా బాబాయ్, కొంచెం ఆలోచించండి. చుట్టాలు బంధువులు రావాలంటే రిసెప్షన్కి వస్తారులేరా, పెళ్లికి మన వాళ్ళు ఉంటే సరిపోతుంది. కరెక్ట్గా చెప్పావక్క. పంతులు గారు, ఇదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగే అమ్మా. రేపు ఉదయం 9:45 మంచి ముహూర్తం ఉందమ్మా. అయితే పెళ్లి ఏ హడావుడి లేకుండా మా ఇలవేల్పైన రామాలయంలోనే చేద్దాం. ఏమంటారు? మీ ఇష్టం అండి, మీరెలా అంటే అలాగా. అయితే శుభం. సరేనండి, మేము వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళొస్తామండి. నమస్కారం. నమస్కారం అండి. తమ్ముడు, ఏంట్రా ఇది? మాతో ఒక మాట కూడా చెప్పకుండా సడన్ గా ఈ పెళ్లి చూపులేంట్రా? కరెక్టే, సడన్ గానే పిలిచాం బావగారు. కానీ నా కూతురి పెళ్లి చూపులు సడన్ గా ఇలా చేయాల్సి వస్తుందని మేము అనుకోలేదు. కానీ తప్పలేదు మరి. నన్ను బలవంతంగా పెళ్లి చూపుల్లో అయితే కూర్చోబెట్టారు, కానీ పెళ్లి పిట్టల మీద మాత్రం కూర్చోబెట్టలేరు. నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు తెలుసే, అందుకే నిన్ను పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకోలేదు. అందుకే ఆ బాధ్యత గుండమ్మకే అప్పగిస్తున్నారు అత్తయ్య గారు. కదా అత్తయ్య గారు? అవును. ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళు చెప్పింది అర్థమైందిగా. ఇక నీ ఇష్టాలు దానిష్టాలు అన్నీ పక్కన పెట్టి వీళ్ళకి నచ్చినట్టుగా ఈ పెళ్లి జరగాలి.
సరే అత్తయ్య. ఈ ఇంటి ఆడపిల్లని మీరు చెప్పినట్టు నేనే దగ్గరుండి నా చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తాను. జరిపిస్తానని నోటి మాటతో చెప్పడం కాదు, నువ్వు దేవుడని నమ్ముతున్న మీ మావయ్య గారి మీద ఒట్టేసి చెప్పు. అమ్మా ఏంటమ్మా నాన్న మీద ఒట్టేయడం ఏంటి? ఆది, నీకేం తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండు. ఆయన మీద ప్రమాణం చేసి ఇప్పుడు చెప్పిన మాటను మళ్ళీ చెప్పు. సరే అత్తయ్య, మీ ఇష్ట ప్రకారమే మీరు కోరుకున్నట్టే మావయ్య గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లిని నా చేతుల మీదుగా నేనే జరిపిస్తాను. హలో బేబీ. ఏమైంది బేబీ, ఎందుకు అడుస్తున్నావు? నీకు విషయం తెలుసా? నాకు ఇక్కడ పెళ్లి కూతురు చేశారా. ఏం చెప్తున్నావు బేబీ నువ్వు? నిజమే. అదేంటి, మరి అక్కే మాట్లాడలేదా? వదినకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదురా. అంతేకాకుండా నా పెళ్లి బాధ్యతలన్నీ వహిస్తూ వదినే చెయ్యాలని మా పెదనాన్న మీద బలవంతంగా ఒట్టేయించారు. అందుకు వదినే దగ్గరుండి నా పెళ్లి చేస్తానని పెదనాన్న గారి మీద ఒట్టేసిందిరా. ఇప్పుడు ఎలా బేబీ? నాకేం అర్థం కావడం లేదు. చచ్చిపోవాలనిపిస్తుందిరా. బేబీ, నా మాట విను. ఇంక మనం ఎవరి మాట వినొద్దు. ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా కూతురుతో మాట్లాడొద్దని? ఒకసారి చెప్తే సిగ్గులేదా నీకు? అత్తయ్య గారు, మీకు దండం పెడతానండి, దయచేసి మా ఇద్దరిని వేరు చేయకండి. మేమిద్దరం ఒకరినొకరు విడిచి ఉండలేమండి, చచ్చిపోతామండి. చచ్చిపోరా, చచ్చిపో. నా కూతురు కన్నీళ్లే నన్ను కరిగించలేదురా. నువ్వెవర్రా బోడిగాడివి?